శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తరువాత పద్యం చెప్పుకుందాం. తనకు ఫలంబు లేదని యదంతలపోయెడు కీర్తికోరు ఆ ఘన గుణశాలి. లోకహిత కార్యము మిక్కిలి భారమైన మేలొనుకొని పోను శేషుడు సహస్రముఖంబుల గాలి గ్రోలి తాననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి. భాస్కర చాలా చక్కటి ఉదాహరణతో మనకి విషయాన్ని తెలియచేస్తున్నాడు శతకకారుడు. ఆదిశేషుడు కేవలం గాలి మాత్రమే తీసుకొని లోకోపకారం కోసం ఎంతో బరువైనటువంటి ఈ భూమండలాన్ని ఎప్పుడు కూడా మోస్తూ ఉన్నాడని కదా పురాణ గాథ. అదేవిధంగా లోకంలో కీర్తి కావాలని, చిరయశస్సు కావాలని కోరుకునేవాడు స్వార్థం వదిలి తనకు ఫలం లేకపోయినా 10 మందికి పనికొచ్చేటువంటి పని ఎంత కష్టమైందైనా దాన్ని నిర్వహిస్తూ ఉంటాడు, కానీ తన లాభాన్ని ఎప్పుడు చూసుకోడు. ఆదిశేషువు మనకి పురాణాల్లో చెప్పిన విధంగా పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు శయనిస్తే ఆ పాన్పుగా ఆదిశేషు ఉంటాడు. ఆ శ్రీమన్నారాయణుడికి తపస్సు చేసి ఒక వరాన్ని స్వీకరించాడు ఆదిశేషుడు. భూభారం వహించడానికి శేషుణ్ణి ఆ నారాయణుడు నియమించాడు. కేవలం ధర్మం కోసం మాత్రమే ఉనర్చేటువంటి కార్యం, స్వలాభవాంఛ లేనటువంటి వాడికి మార్గదర్శకంగా ఆదిశేషువు నిలుస్తాడు. అంటే ధర్మాన్ని, కర్తవ్యాన్ని నిర్వహించాలి, అందులో స్వార్థం ఉండకూడదు. అటువంటి వాడికి చిర యశస్సు ఉంటుంది. దానివల్ల లాభం ఏమిటి అనేటువంటిది కాదు, లోకంలో మంచి పనులు చేసేవాడికి కీర్తి ఉంటుంది. స్వార్థం లేని వాడికి తప్పకుండా చిర యశస్సు కలుగుతుందని తెలియచేసేటువంటి చక్కటి పద్యం ఇది.